సన్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనం ఉన్నాము. ఎంత జోష్ కనిపిస్తుందో మీరు చూడొచ్చు. నా బ్యాక్ సైడ్ స్టేజ్ ఆల్రెడీ రెడీ అయిపోయింది అండ్ అక్కడ మనకి సూర్య పోస్టర్స్ అవన్నీ కనిపిస్తున్నాయి. 14th August 2026 14వ తేదీన రిలీజ్ కాబోతోంది సినిమా. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతోంది అండ్ కాస్ట్ కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సూర్య, మమితా బైజు అండ్ రాధిక, నాజర్ అండ్ యోగి బాబు ప్రామిసింగ్ కాస్ట్ అంతా ఉన్నారు ఈ సినిమాలో. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేశారు అండ్ శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ అలానే Fortune 4 సినిమాస్ బ్యానర్లో ఈ సినిమా వస్తోంది. సో అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోంది. సూర్య చేసిన సినిమాలు ఎప్పుడు కూడా ఐకానిక్, ఎపిక్గా ఉంటాయి. సో సూర్య కోసం అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అండ్ డాన్సర్స్ ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేశారు ఆ స్టేజ్ మీద. మరి కాసేపట్లోని ఈవెంట్ స్టార్ట్ కాబోతోంది. మీకు లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉన్నాము. సో మీరు చూస్తున్నారు హ్యూజ్ క్రౌడ్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు సూర్య ఎప్పుడు వస్తారని చెప్పి. వాళ్ళంతా రెడీగా ఉన్నారు. ఆయన ఒక్కసారి వస్తే మాత్రం ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ నాతో పాటు కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో హాయ్ అండి. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? బాపట్ల నుంచి. ఇంత చిన్నగా మాట్లాడుతున్నారో కొంచెం గట్టిగా. బాపట్ల నుంచి. బాపట్ల నుంచి. సూర్య అంటే ఎంత ఇష్టం? డై హార్డ్ ఫ్యాన్ మేడం. ఓకే. బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి వెయిటింగ్ చేస్తున్నా. ఎప్పుడు ఆపర్చునిటీ బట్టి వచ్చిందని ఫైనల్లీ ఈరోజు దొరికింది. అతను చూసే అదృష్టం. ఓకే. సో ఆయన సినిమాల్లో మీకు ఏది బాగా ఇష్టం? ఏ ఫిలిం బాగా ఇష్టం? సింగం మేడం. ఓకే. సింగం 1, 2. సింగం 1, 2, 3 ఎందుకు అంత ఇష్టం? ఆయన యాక్టింగ్, అసలు ఆయన డెడికేషన్, అది రోలెక్స్ కూడా హైలైట్. రోలెక్స్ క్యారెక్టర్ బాగా ఇష్టం. వేరే లెవెల్ మేడం. ఎలా చేశారు రోలెక్స్ క్యారెక్టర్? అసలు మూవీ మొత్తానికి ఫేమస్ రోలెక్స్ అండి. ఓకే. సో విశ్వనాథన్ సన్స్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మంచి బ్లాక్ బస్టర్ మేడం. పక్క ఒక ఫాదర్, మంచి ఫాదర్ క్యారెక్టర్, ఓకే, ఒక మంచి టెల్లింగ్ క్యారెక్టర్. ఓకే. సూర్య కనిపిస్తే మీరు ఏం అడుగుతారు, ఏం మాట్లాడతారు? అతను కనపడితే అతని కాళ్ళకి నమస్కారం పెట్టుకుని అతనితో ఫోటో దిగి హక్ చేసుకోవాలని ఉంది. ఆ మూమెంట్ చాలు మేడం. ఎప్పటి నుంచి ఫ్యాన్ అండి మీరు? ఎప్పటి నుంచి ఫ్యాన్? నేను ఎప్పటి నుంచో ఫ్యాన్ యాక్చువల్గా సూర్యకి. అండ్ సూర్య ఈ మూవీ తీస్తుందంటే ఒక వాల్యుబుల్ మెసేజ్ అనేది ప్రపంచంకి పోతుంది అని అర్థమవుతుంది. సో ఆల్రెడీ ట్రైలర్ చూసే వచ్చాను. సో టికెట్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డా కానీ సక్సెస్ఫుల్గా దొరికింది. ఎస్. అండ్ ఈ మూవీలో నాకు ఏమనిపిస్తుంది అంటే ఏదో మ్యాజిక్ అయితే ఉంది అని అనిపిస్తుంది. ఒక్క సాంగే 24 hours చాలా మిలియన్ వెళ్ళింది. సో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా చాలా మూవీస్ తీయాలని. ఆయన ఫిల్మ్స్లో మీకు బాగా ఇష్టమైన ఫిల్మ్ ఒకటి చెప్పండి. సింగం. సింగం 1, 2, 3. సింగం 1, 2, 3. ఓకే. మీ పేరండి? ఎక్కడి నుంచి? సాయి కుమార్ అండ్ సూర్య మేడం నా పేరు. ఓకే. ఓకే. సూర్య అంటే ఎందుకు అంత ఇష్టం? ఆయన చేసిన మంచి పనులు, ఆయన స్థాపించిన ఆగారం ఫౌండేషన్ కానీ, సార్ వాళ్ళు తీస్తున్న మంచి మూవీస్ కానీ అవన్నీ కూడా చాలా ఇష్టం నాకు. సో సూర్య ఫిల్మ్స్లో మీకు ఫేవరెట్ మూవీ అంటే? జై భీమ్, ఆకాశమే నీ హద్దురా, 7th సెన్స్. వావ్, జై భీమ్ ఇస్ అల్టిమేట్ ఫిల్మ్. ఓకే. ఆయన చేసిన డిఫరెంట్ క్యారెక్టర్స్లో మీకు బాగా మెమరబుల్ ఇది అసలు? 7th సెన్స్. 7th సెన్స్ వీడొక్కడే కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, బాగుంటుంది మేడం. సూర్య కనిపిస్తే మీరు ఏమైనా అడగాలనుకుంటే? అతని బ్లెస్సింగ్స్ తీసుకుంటే అదే సరిపోతుంది మేడం నాకు. దానికోసమే నేను 250 kilometers నుంచి మార్నింగ్ 4 o'clock ట్రైన్ ఎక్కి మరీ వచ్చాను ఇక్కడ. మంచిర్యాల మాది, ఆల్మోస్ట్ తెలంగాణ బార్డర్. ఇంకా నేను 24 మూవీ నుంచి చాలా పెద్ద ఫ్యాన్. 24 మూవీ నుంచి. ఓకే. కెన్ యు షౌట్ సూర్య? ముగ్గురు జై సూర్య. జై సూర్య. జై సూర్య. జై సూర్య. జై సూర్య. జై సూర్య.